స్థిరాస్తుల కేసులో కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్, భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం, కోర్టుల పరిధిని లాగేసి అధికారులకి హక్కుల నిర్ణయాధికారం, వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్య చర్య, సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ, 2023 అక్టోబర్ 31 నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్టు జీవో జారీ, అభ్యంతరాలు వచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు. మీకు అంతో ఎంతో భూమి ఉంది, వాటి పత్రాలు పదిలంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో పేరు లేదనే సాకుతో వాటిని ఉన్న ఫలంగా చల్లని కాగితాల కింద లెక్క కడితే దారుణం అని అంటారా అనరా? మీ భూమిని తనదంటూ ఎవరో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు, ఆ సంగతి మీకు తెలియదు. భూమి కాస్త వివాదంలో పడిపోతుంది. 2 ఏళ్లలో మీరు స్పందించుకుంటే ఆ భూమిని దరఖాస్తు చేసిన వ్యక్తి పేరిట రాసేస్తే ఇదెక్కడ న్యాయం అని అంటారా అనరా? భూ వివాదాల విచారణ అధికారాన్ని సివిల్ కోర్టు నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే ఇంతకంటే అరాచకం మరొకటుందా? మీ భూమికి సంబంధించి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ నడిచిన కేసు పూర్తయింది. తీర్పు వచ్చిన 15 రోజుల్లోగా ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. లేదంటే ఆ తీర్పునికి ఇరులేదని ప్రభుత్వం అంటే ఇది నియంతృత్వం కాక ప్రజాస్వామ్యం అని అంటారు. న్యాయ వ్యవస్థలకే ముకుతాడు వేసేలా, న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులనే బేఖాతరు చేసేలా, సివిల్ ప్రొసీజర్ కోడ్నే తోసిరాజనేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం 2022 టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. ఇందులో ఒక విశేషం ఏంటంటే భారతదేశంలో చదువుకున్నా కూడా సమగ్ర పరిజ్ఞానం 100కి 80 మందికి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చదివినటువంటి వాళ్ళకి బీఏ అంశాలు ఏం తెలుస్తాయి, బీఏ చదివినటువంటి వాళ్ళకి బీఎస్సీ అంశాలు ఏం తెలుస్తాయి. కాబట్టి కానీ మేము చదువుకున్నాం కాబట్టి మాకు అంతా తెలుసు అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మోసం చేయడం చాలా సులభం. సగం నాలెడ్జ్తో ఉండేటటువంటి మీడియా పూర్తి నాలెడ్జ్తో ఉన్నామనుకునే వాళ్ళని సులభంగా మోసం చేయొచ్చు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ స్టోరీ అన్నమాట. ఈ యాక్ట్ వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది? ఇవాళ ఎందుకు రాస్తున్నారు? ఎలక్షన్ ఎజెండా, ప్రజలని తప్పుదోవ పట్టించడం. ఇది ఎందుకు పెట్టారు? ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఆంధ్రాలో అమలు చేస్తూ తీసుకొచ్చినటువంటిది. ఇది కేంద్రం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో ఇదివరకు 7th క్లాసు మనకి డైరెక్ట్ పబ్లిక్ ఎగ్జామ్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్. ఇప్పుడు అలా కాకుండా 3rd, 5th, 7th, 12th దాకా కూడా స్కూళ్ళల్లో ఉండే విద్యా విధానం ఎవరు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే ఈ చట్టం కూడా మెయిన్ ఎందుకు పెట్టారు? ఈ చట్టం లాయర్లు బ్రతికేస్తోంది ఓన్లీ సివిల్ కేసెస్. క్రిమినల్ కేసులు ఎన్ని ఉంటాయండి?